హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు ఏప్రిల్ 17, 2026 కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. వీడియోని చివరి వరకు చూడండి. చివరిలో నేను అడిగిన ప్రశ్న ఏదైతే ఉంటుందో తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా? నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను, ఈ సేఫ్ హర్ కార్యక్రమం గురించి. ప్రశ్నని మరొకసారి చూడండి. ఇటీవల వార్తల్లో నిలిచిన ఈ సేఫ్ హర్ కార్యక్రమం ఉద్దేశం ఏంటి? సంబంధిత మంత్రిత్వ శాఖ ఏది? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక కార్యక్రమం గురించి కానివ్వండి, క్యాంపెయిన్ ప్రోగ్రామ్ గురించి కానివ్వండి, స్కీమ్ గురించి కానివ్వండి, పాలసీల గురించి కానివ్వండి, మనం వార్తలు చూస్తున్నప్పుడు నోడల్ మినిస్ట్రీ లేదా కన్సర్న్ మినిస్ట్రీ ఏదో చూడాలి. మరి రీసెంట్గా ఏప్రిల్ 2026లో వార్తలు నిలిచిన ఈ సేఫ్ హర్ కార్యక్రమం అనగానే ఒక మంత్రిత్వ శాఖ గుర్తుకు రావాలి. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఈ సేఫ్ హర్ అనే కార్యక్రమం రీసెంట్గా ప్రారంభమైంది. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. ఈ సేఫ్ హర్ కార్యక్రమాన్ని ఏ సంస్థలు ప్రారంభించాయి? సంస్థల విషయానికి వస్తే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సీడాక్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ మరియు రిలయన్స్ ఫౌండేషన్ సంస్థలు సంయుక్తంగా ఈ సేఫ్ హర్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటగా ఎంపిక చేసిన రాష్ట్రాలు ఏవి అంటే మధ్యప్రదేశ్, ఒడిషా. ఇక ఈ సేఫ్ హర్ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే గ్రామీణ మహిళల సైబర్ భద్రత కోసం ఉద్దేశించబడింది. టార్గెట్ నిర్ణయించుకున్నారు. ఈ సేఫ్ హర్ కార్యక్రమం ద్వారా 2029 సంవత్సరం నాటికి భారతదేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఉంటారు కదా, వాళ్ళని దాదాపు 10 లక్షల మందిని సైబర్ సఖీలుగా తీర్చిదిద్దాలని చెప్పేసి టార్గెట్ని కూడా నిర్ణయించుకున్నారు. ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. ఇక సైబర్ అనే పదాన్ని రెగ్యులర్గా మనం వార్తలు చూస్తున్నాం, చాలాసార్లు డిస్కస్ చేశాము. ద డిపెండెన్సీ ఆన్ ఆన్లైన్ సర్వీసెస్ ఈజ్ ఇంక్రీజింగ్ నవేడేస్. అంటే మానవుడు ఆన్లైన్ సేవలను పొందడం పైన ఎక్కువగా ఆధారపడిపోతున్నాడు. ప్రస్తుతం డిజిటల్ రెవల్యూషన్ని చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఆన్లైన్ లేదా ఆన్లైన్ నేరాలు, సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి, సైబర్ దాడులు పెరుగుతున్నాయి. వాటి పట్ల అవగాహన కల్పిస్తున్నాయి ప్రభుత్వాలు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎవరైతే ఉంటారో ఇటువంటి సైబర్ నేరాలకు గురి కాకుండా ఉండాలి. అటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ సేఫ్ హర్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఎనఫ్, ఓకేనా? సో ఈ సేఫ్ హర్ ఏ సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ టు ఎనేబుల్ 1 మిలియన్ సైబర్ సఖీస్ అక్రాస్ రూరల్ ఇండియా. గ్రామీణ ప్రాంతాలు గుర్తుపెట్టుకోండి, టార్గెట్ గుర్తుపెట్టుకోండి. 2029 సంవత్సరం నాటికి అట్లీస్ట్ ఒక 10 లక్షల మంది గ్రామీణ మహిళలను సైబర్ సఖీలుగా తీర్చిదిద్దాలి. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. అందులో భాగంగా ఎవరంట? రిలయన్స్ ఫౌండేషన్, సీడాక్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్. ఓకేనా? ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకేనా? సరిపోతుంది. పవర్డ్ బై ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఇనిషియేటివ్. సో ఇదంతా మీకు ఏదైతే డిస్కస్ చేశానో అదంతా కూడా స్క్రిప్ట్ రూపంలో చూపిస్తున్నాను చూడండి. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిధిలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సీడాక్ హైదరాబాద్ మరియు రిలయన్స్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ సేఫ్ హర్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమం ట్రైనింగ్ ప్రోగ్రాం మొదటగా ఎక్కడనట? మధ్యప్రదేశ్, ఒడిషా. లక్ష్యం, టార్గెట్ రాబోయే 3 సంవత్సరాల్లో, నెక్స్ట్ 3 ఇయర్స్లో బై 2029 అని గుర్తుపెట్టుకోండి, 10 లక్షల గ్రామీణ మహిళలను సైబర్ సఖీలుగా తయారు చేయడం. అంటే అంతమందికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేస్తారంట. ముఖ్యోద్దేశం గ్రామీణ మహిళలు కింది సందర్భాల్లో సైబర్ మోసాలకు గురి కాకుండా సురక్షితంగా ఉండేలా అవగాహన కల్పించడం. అవేంటంటే డిజిటల్ ఆర్థిక లావాదేవీలు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంటాం కదా,
సామాజిక మాధ్యమాల వినియోగం, సోషల్ మీడియాకి చాలామంది బలవుతున్నారు, అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఆన్లైన్ సేవలు మరియు ఉపాధి అవకాశాల వినియోగం కోసం. ఓకేనా, రైట్. ఇక మనం ఒక టాపిక్లో భాగంగా ఏదైనా ఒక సంస్థ గురించి చూసినా, ఒక రాష్ట్రం గురించి చూసినా, ఒక దేశం గురించి చూసినా వాటికి సంబంధించిన బేసిక్ పాయింట్స్ అన్నీ ఇస్తున్నాను. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, సిడాక్, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ సంస్థ 1988 ఇయర్లో స్థాపన. హెడ్ క్వార్టర్ వచ్చేసి పూణే, మహారాష్ట్ర. కానీ ఇప్పుడేమన్నా నేను రీజనల్ సెంటర్ ఒకటి ఉంటుంది కదా, సిడాక్ రీజనల్ సెంటర్ హైదరాబాద్ వారు ఈ ఈసెఫర్ కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తారు. రైట్. సో ఎనఫ్ అడగవచ్చు. ఇక ఐఎస్ఈఏ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. రైట్. దేశవ్యాప్తంగా సైబర్ భద్రతపై అవగాహన పెంపొందించడం మరియు ఈ రంగంలో నిపుణులను తయారు చేయడము ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం, ఐఎస్ఈఏ. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఐఎంఎఫ్ వారు చెప్తున్న కొన్ని గణాంకాలు, ర్యాంకింగ్స్. మనం లాస్ట్ ఇయర్ చూసాము, ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా ఆర్థిక వృద్ధిని చూస్తున్న దేశం ఏదంటే భారతదేశము. ప్రపంచంలో ఎలాంటి అనిశ్చిత పరిస్థితులు ఉన్నా, ఎలాంటి అల్లకల్లోల పరిస్థితులు ఉన్నా కూడా వాటి ప్రభావం అనేది మన భారత్ పైన చాలా తక్కువగా స్వల్పంగా పడుతుంది. కారణం ఏంటంటే దేశీయ డిమాండ్ అనేది బలంగా ఉండడం కానివ్వండి, మన ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా ఈ కార్యక్రమాల వల్ల జరుగుతున్న లబ్ధి కానివ్వండి, ఇవన్నీ చూస్తున్నాము. ఇక పక్కన పెడితే రీసెంట్గా ఐఎంఎఫ్ వారు ఏం చెప్తున్నారంటే, ప్రస్తుతం ప్రపంచంలో జీడిపి పరంగా తీసుకుంటే భారతదేశం 6వ స్థానానికి దిగజారిందంట. లాస్ట్ ఇయర్ మనం చూసాము 4th పొజిషన్లో ఉంది, అతి త్వరలో 3rd పొజిషన్కి వస్తుందని చెప్పేసేసి. అండ్ ఇవి తాత్కాలికమే, ర్యాంకింగ్స్ గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం ప్రపంచంలో జీడిపి పరంగా తీసుకుంటే అతిపెద్ద దేశం ఏదంటే అమెరికా, తర్వాత చైనా, నెక్స్ట్ జర్మనీ, జపాన్, యూకే, తర్వాత ఇండియా అని అంట. ఎవరు చెప్తున్నారు? ఐఎంఎఫ్. ఏదైనా ఒక సంస్థ గురించి చూస్తున్నప్పుడు బేసిక్ పాయింట్స్ రావాలి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి, వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తుంది. ఐఎంఎఫ్లో ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 191 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. 191st మెంబర్ కంట్రీ ఏదని ఎగ్జామినేషన్లో అడగవచ్చు. అందుకే ఈ పాయింట్ చెప్పాను ఇక్కడ. లీచ్టెన్స్టైన్ 2024 సంవత్సరంలో ఐఎంఎఫ్లో నూతన సభ్యత్వము, ప్రస్తుతం 191. అలా చాలా సంస్థల గురించి మీకు చెప్తున్నాను. WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 166. 165, 166 దేశాలు ఏవి అని అడుగుతారు. కమరోస్, తైమోర్ లెస్తే. ఏడీబీలో 69 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. 69th మెంబర్ కంట్రీ ఏది? ఇజ్రాయిల్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. ఓకేనా. ఇక జీడిపి అంటున్నాను. జీడిపి అంటే ఏంటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి. డెఫినేషన్ ఏంటి? ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే జీడిపి అంటాం. ఆ దేశం యొక్క ఆస్తి అనుకోండి, ఇక సంపద అనుకోండి. అలా ఐఎంఎఫ్ అంచనాలు 2025కు సంబంధించి రీసెంట్గా విడుదలైనవి. ప్రపంచ జీడిపి ర్యాంకింగ్స్లో భారత్ 6వ స్థానంలో ఉందంట. సో చూడండి, అంతర్జాతీయ ద్రవ్యనిధి తాజా అంచనాల ప్రకారం 2025 సంవత్సరానికి ప్రపంచ జీడిపి ర్యాంకింగ్స్లో భారత్ 6వ స్థానానికి దిగజారింది. 4th నుండి 6thకి వచ్చింది. భారత్ ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగానే ఉన్నప్పటికీ కరెన్సీ మార్పులు, కరెన్సీ ఫ్లక్చువేషన్స్, వీటి ప్రభావం అనేది ఈ ర్యాంక్ పైన పడిందంట. సమీప కాలంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని ఉన్న లక్ష్యానికి ఇది తాత్కాలిక ఆటంకం మాత్రమే. 2025లో భారతదేశ నామమాత్ర జీడిపి, నామినల్ జీడిపి సుమారు $3.92 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ అంట. ఇక మీకు జీడిపి విషయానికి వస్తే కొన్ని బేసిక్స్ చాలాసార్లు చెప్తున్నాను. జీడిపిని గణించేటప్పుడు బేస్ ఇయర్ ఆధారంగాని, ప్రస్తుత ధరల్లో అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాము. ఉదాహరణకు జీడిపిని బేస్ ఇయర్, ఆధార సంవత్సరం ఆధారంగా కనుక గణించామనుకోండి, కాన్స్టాంట్ ప్రైజెస్లో జీడిపి లేదా రియల్ జీడిపి అనేది వస్తుంది వాల్యూ. అదే ప్రస్తుత ధరల్లో, కరెంట్ ప్రైజెస్లో జీడిపిని క్యాల్కులేట్ చేసినాం అనుకోండి, నామమాత్రపు జీడిపి, నామినల్ జీడిపి వస్తుంది. ఇక బేస్ ఇయర్కి సంబంధించి కూడా రీసెంట్గా మనం చాలాసార్లు ఒక పాయింట్ చెప్తున్నాము.
2011-12 ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉంటుందో అది బేస్ ఇయర్గా ఉండేది. రీసెంట్గా మార్చుకున్నాం. February 27, 2026 మనం చూసామా మార్పు. ప్రస్తుతం కొత్త జీడిపి బేస్ ఇయర్ ఏది 2022-2023. అలా జీడిపి సిరీస్లో 9th మొట్టమొదటిది అంటే 1948-49. ఇవన్నీ లింక్ అవ్వాలి ఫాస్ట్గా, ఓకేనా? సో సరిపోతుంది. ఇక ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక జీడిపి కలిగిన దేశం ఏది అంటే అమెరికా. 30.8 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్తో అగ్రస్థానం అంట. అమెరికా 30.8 ట్రిలియన్ US డాలర్స్. చైనా రెండవ స్థానంలో ఉంది, 19.6 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్, ఓకేనా? ఇక థర్డ్ పొజిషన్లో జర్మనీ 4.7 ట్రిలియన్ US డాలర్స్. ఫోర్త్ పొజిషన్లో ఎవరున్నారు? జపాన్ 4.44 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్. ఫిఫ్త్ పొజిషన్లో అంటే మనకంటే ముందు ఎవరున్నారు? యునైటెడ్ కింగ్డమ్, జీడిపి సుమారు 4 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్. ఇక భారత్ 3.92 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్. గుర్తుపెట్టుకోండి, గణాంకాలు ఇంపార్టెంట్, ఓకేనా? ఇక లాస్ట్ 2024లో భారత్ 5వ స్థానంలో ఉండి యునైటెడ్ కింగ్డమ్ని మించింది. ఈ ర్యాంకు తగ్గుదలకు ప్రధాన కారణం భారత రూపాయి అమెరికా డాలర్తో పోలిస్తే విలువ తగ్గడము. ప్రపంచ జీడిపి లెక్కలు అమెరికా డాలర్ ప్రమాణంలో లెక్కించబడతాయి కాబట్టి దేశీయ కరెన్సీ బలహీనత ఆర్థిక పరిమాణాన్ని తక్కువగా చూపిస్తుంది. మనం చూస్తున్నాం, ఏమంటాము, రూపాయి మారకపు విలువ అని, డాలర్తో కంపారిజన్ ఇవి ఉన్నాయి కదా. ఇటీవల కాలంలో చాలా ఫ్లక్చువేషన్స్ కనబడ్డాయి. ఆ పరిస్థితుల్లో ఈ మార్పులు అనేవి చోటు చేసుకోవడం జరిగింది. ఎనఫ్, ఓకేనా? రైట్. ఇక 2027 నాటికి భారత జీడిపి 4.58 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్కి చేరి 4వ స్థానాన్ని తిరిగి పొందే అవకాశం ఉందని IMF మళ్ళీ ఇదే రిపోర్ట్లో చెప్తోంది, ఓకేనా? 2031 నాటికి భారత జీడిపి 6.79 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్కి చేరి జపాన్ను అధిగమించి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉందంట. ఇక అంతర్జాతీయ ద్రవ్యనిధి 1944 ఇయర్లో స్థాపన, బ్రెటన్ వుడ్స్ సమావేశం ద్వారా. ఇటీవల మనం చూస్తున్న మ్యాస్ట్రిచ్ ఒప్పందం ద్వారానేమో యూరోపియన్ యూనియన్. ఇటువంటివి చూడండి. ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ DC, అమెరికా. ప్రస్తుతం IMFకి చీఫ్గా లేదా మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరున్నారు? క్రిస్టినా జార్జివా. మెంబర్ కంట్రీస్ అన్ని 191, రైట్? ఇక రీసెంట్గా జీడిపి గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్స్ గురించి కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేస్తున్నాం. భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటుని లేదా భారతదేశం యొక్క వృద్ధి రేటును అంతర్జాతీయ స్థాయిలో ఏ ప్రముఖ సంస్థలు ఏ విధంగా అంచనా వేస్తున్నాయి, మన భారతదేశంలోని ప్రముఖ సంస్థలు ఏ విధంగా అంచనా వేస్తున్నాయని చెప్పేసి నిన్నటి క్లాస్లో మీకు చెప్పాను. IMF ప్రస్తుత క్యాలెండర్ ఇయర్ 2026 సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటును, జీడిపి గ్రోత్ రేట్ని ఎంతగా ప్రెడిక్ట్ చేస్తుందన్నాను? 6.5. నెక్స్ట్ ఇయర్ కూడా 6.5 అని చెప్పేసి చెప్పారు అలా, ఓకేనా? ఇక రీసెంట్ చూడండి, వరల్డ్ బ్యాంక్ వచ్చేసేసి 6.3 to 6.6%. ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినవే, మళ్ళీ హైలైట్స్ ఇస్తున్నాను. ADB, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చేసేసి భారతదేశం యొక్క వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026 ఏప్రిల్ 1 నుండి 2027 మార్చి 31 వరకు 6.9% అంటుంది. ఇక ఎకనామిక్ సర్వే January 29, 2026 రోజున ఎకనామిక్ సర్వే విడుదల చూసాం కదా. ఎకనామిక్ సర్వేలో జీడిపి గ్రోత్ రేట్స్ గురించి ప్రెడిక్షన్ ఇచ్చారు. FY26 అంటేనేమో 2025-26 గడిచిన ఆర్థిక సంవత్సరం రీసెంట్గా మార్చితో ముగిసింది కదా, అక్కడ 7.4% అంటున్నారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 అంటే FY27, ఇందులోనేమో 6.8 to 7.2% ఉంటుందని ఎకనామిక్ సర్వే, ఆర్థిక సర్వే అంచనా. ఇక RBI రీసెంట్గా ఏప్రిల్ మంత్లో RBI మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరిగింది. అందులో రెపో రేట్ని యథాతథంగా కొనసాగించింది, 5.25% వద్ద స్థిరంగా ఉంచిందని చెప్పాను కదా. అదే పాయింట్ చెప్తున్నాడు. మీకు ఇంకో పాయింట్ చెప్పాను, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడిపి గ్రోత్ రేట్ని RBI 6.9%గా ప్రెడిక్ట్ చేస్తుందని చెప్పేసేసి, ఓకేనా? ఇక IMF రీసెంట్గా రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారము ప్రపంచము లేదా ప్రపంచ వృద్ధి రేటు ఈ 2026 సంవత్సరంలో 3.1% ఉంటుందని అంచనా వేసింది. ఈ పాయింట్ని నిన్నటి క్లాస్లో మనం కవర్ చేశాము. ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు కరెంట్ అఫైర్స్తో లింక్ చేస్తున్నాను. దీనివల్ల మీకు రివిజన్ అవుతుంది. 1-2 సార్లు చెప్పాను అనుకోండి, రివిజన్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ క్లాస్లోనే. మీరు చాలాసార్లు చూడండి, కరెంట్ అఫైర్స్ని సబ్జెక్ట్తో లింక్ చేస్తున్నాను, కరెంట్ అఫైర్స్తో లింక్ చేస్తున్నాను, కరెంట్ అఫైర్స్కి స్టాటిక్ పాయింట్స్ని అడిషన్గా ఇస్తున్నాను, కరెంట్ అఫైర్స్కి జనరల్ స్టడీస్ని లింక్ చేస్తున్నాను. ఈ విధమైన స్ట్రాటజీతో మనం ప్రిపరేషన్ కొనసాగించడం అనుకోండి, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా
కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఇది ఫ్యాక్ట్. ఓకేనా? ప్రతిరోజు క్లాసెస్ చూడండి. ఇక నేను ఏదైతే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో అదంతా కూడా స్క్రిప్ట్ రూపంలో ఉంటుంది. ఓకేనా? మీరు క్లాస్ విన్న తర్వాత మన CA 360 కోర్సులో తెలుగు అభ్యర్థుల కోసం తెలుగులో PDF ఇస్తున్నాను, ఈ క్లాస్ సంబంధించి ఇంగ్లీష్ మీడియంలో PDF ఇస్తున్నాను, 2 ఇస్తున్నాను, తెలుగు ఇంగ్లీష్. ఓకేనా? మీరు ఏదైనా చదవచ్చు. ఇక నెక్స్ట్ ఎకనామిక్స్ సంబంధించే ఇంకా కొన్ని గణాంకాలు రీసెంట్గా న్యూస్లో ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లేదా న్యూస్ ఆన్ ఎయిర్ చూసినట్లయితే ఈ గణాంకాలు కనబడతాయి. ఈరోజు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ సంబంధించి ట్రేడ్ వాణిజ్యం అనగానే మనకి ఏ మంత్రిత్వ శాఖ గుర్తొస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు? పీయూష్ గోయల్ గారు రీసెంట్గా ఈ గణాంకాలను చెప్పారు. 2025-26 ఆర్థిక సంవత్సరం అంటే FY 26 ఆర్థిక సంవత్సరం 2025 ఏప్రిల్ 1 నుండి 2026 మార్చి 31 రీసెంట్గా ముగిసింది కదా. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్ రికార్డు స్థాయి ఎగుమతులను నిర్వహించిందంట. ఎగుమతులు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కలిపి మనం ట్రేడ్ అంటాం, వాణిజ్యం అని. అదే ఎక్స్పోర్ట్స్. ఏదైనా ఒక దేశము ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ పైన ఫోకస్ చేస్తోంది, ఇంపోర్ట్స్ తగ్గించుకుంటుంది అంటే దీని ద్వారా ఏం కన్సిక్వెన్స్ని మనం అబ్జర్వ్ చేస్తాం ఎకానమీలో అంటే ఫారెక్స్ పెరుగుతుంది, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటాం కదా, విదేశీ మారకపు నిల్వలు పెరుగుతాయి. అలా ఏ దేశమైనా కూడా ఎక్స్పోర్ట్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంది. మరి 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన భారతదేశము రికార్డు స్థాయిలో ఎగుమతులను నిర్వహించిందంట. ఎంత? $860 బిలియన్ సింగిల్ లైన్లో గుర్తుంచుకోండి. ఇది ఎవరో చెప్పలేదు, దానికి సంబంధించిన మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి గారు చెప్పారు. ఓకేనా? ఇక్కడ కంపారేటివ్ స్టడీ కూడా ఇచ్చారు, మీరు న్యూస్ ఆన్ ఎయిర్లో చూడొచ్చు ఇది ఇమేజ్. సో 2013-14 ఆర్థిక సంవత్సరంలో అంటే బిఫోర్ నరేంద్ర మోదీస్ ఎరా అప్పుడు $466 బిలియన్ ఎక్స్పోర్ట్స్ జరిగాయి భారతదేశం నుండి. అది కాస్త ఇప్పుడు ఏ విధంగా ఉంది? $860 బిలియన్ 2025-2026కి దాదాపు ఎంత గ్రోత్? 84.5% గ్రోత్. ఎప్పటి నుండి? 2013-14 నుండి 2025-26కి. ఎనఫ్ ఈ పాయింట్స్. ఓకేనా? సో వాణిజ్యం మరియు పరిశ్రమల కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారి ప్రకారము 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ $860 బిలియన్ విలువైన రికార్డు స్థాయి ఎగుమతులను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మరియు భౌగోళిక రాజకీయ సవాళ్ళ మధ్య ఈ మైలురాయి సాధించబడింది. మనం చూస్తున్నాం ప్రస్తుతం ప్రపంచంలో చాలా అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయి. అశాంతికి అడ్డగా మారింది పశ్చిమాసియా, రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితులు ఇలాంటివి. ఈ విజయంతో భారతదేశం ఆత్మస్థైర్యం మరియు ప్రపంచ వాణిజ్య రంగంలో పెరుగుతున్న ప్రభావం అనేది ఫలించింది. రైట్? ఈ వృద్ధి ఎగుమతుల ప్రోత్సాహం, తయారీ పోటీతత్వం పెంపు మరియు గ్లోబల్ విలువ శృంఖలలో భారత స్థానం పెంపు లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, స్వదేశీయంగా తయారీ రంగాన్ని ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా ఆ తయారీ ప్రోత్సహించడం ద్వారా వస్తున్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటే ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాము. రైట్? ఎనఫ్. ఇక ఫారెన్ ట్రేడ్ పాలసీ 2023 ప్రకారం లక్ష్యం ఏంటంటే 2030 నాటికి $2 ట్రిలియన్ ఎక్స్పోర్ట్స్ మన లక్ష్యము. ఇప్పుడు ఎంత అన్నాను ఎక్స్పోర్ట్? 2025-26 ఆర్థిక సంవత్సరంలో $860 బిలియన్ వాల్యూ గల ఎక్స్పోర్ట్స్ జరిగినాయి అన్నాను. ఆ $860 బిలియన్ అనేది 2030 నాటికి ఇంతకు చేరాలనంట. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకుంటున్న లక్ష్యాలు ఏవైతే ఉంటే వాటిపైన పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా ప్రశ్న వస్తుంది. ఖచ్చితంగా చూడండి. వికసిత భారత్ లక్ష్యాలు ఏంటి అంటారు, 2030 నాటికి మనం సాధించాల్సిన లక్ష్యాలు ఏంటి, 2029 నాటికి డిఫెన్స్ లక్ష్యాలు ఏంటి, 2070 నాటికి లక్ష్యాలు ఏంటి, ఇవన్నీ కూడా చూడండి. మీకు రెగ్యులర్గా రిపీట్ చేస్తున్నాను నేను. ఓకేనా? ఇక భారతదేశం నుండి ఎగుమతులను కనుక మనం పరిశీలించినాం అనుకోండి, వస్తు ఎగుమతులు, పెట్రోలియం ఉత్పత్తులు, ఇంజనీరింగ్ ఐటమ్స్, ఔషధాలు, రసాయనాలు, వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్. ఇక సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్, ఐటీ సేవలు, వ్యాపార సేవలు, ఆర్థిక సేవలు, పర్యాటకము. ఇక సేవల ఎగుమతుల్లో భారత్ ప్రపంచంలో అగ్రస్థానాల్లో ఉంది. మనం ఇండియా సర్వీసెస్ సెక్టర్ పైన ఎక్కువగా ఆధారపడుతుంది. ఓకేనా? ఇక నెక్స్ట్ ఇది కూడా ఎకనామిక్స్ సంబంధించే. అభ్యర్థులు గమనించండి, కరెంట్ అఫైర్స్ అనేది ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు. జనరల్ స్టడీస్లో భాగంగా ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్గా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మనం త్రూ కరెంట్ అఫైర్స్
జనరల్ స్టడీస్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేస్తున్నాం సింపుల్గా. FY26 అంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్కి చైనా అగ్ర వాణిజ్య భాగస్వామ్యం అంట. లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ విత్ ఇండియా ఈజ్ చైనా. అంటే ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యం అనేది ఎక్కువగా జరుగుతుంది అనే దానికి ఈ గణాంకాలే సాక్ష్యము. అమెరికాని అధిగమించి మరి. కానీ వాణిజ్య లోటు మాత్రం $112.16 బిలియన్ పెరిగిందంట వాణిజ్య లోటు. సో వాణిజ్య లోటు ఎలా సంభవిస్తుంది అంటే ఎగుమతులు తక్కువగా దిగుమతులు ఎక్కువగా ఉన్నాయనుకోండి, వాణిజ్య లోటు అనేది కనబడుతుంది. ఓకేనా? ట్రేడ్ డెఫిసిట్ అంటాము. 2026 ఏప్రిల్లో భారత ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారము రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్కు చైనా అగ్ర వాణిజ్య భాగస్వామిగా నిలిచిందంట. FY26 అంటే 2025-2026 ఫినాన్షియల్ ఇయర్లో భారత్ చైనా ద్వైపాక్షిక వాణిజ్యం మొత్తం $151.1 బిలియన్ చేరుకుంది. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యం ఈ కాలంలో భారత్కు చైనాతో $112.16 బిలియన్ వాణిజ్య లోటు నమోదైందంట. గత 4 ఆర్థిక సంవత్సరాలు భారత్కు అగ్ర వాణిజ్య భాగస్వామిగా ఉన్న అమెరికా స్థానాన్ని ఇప్పుడు చైనా భర్తీ చేసింది. ఇండియాస్ లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ ఈజ్ చైనా. భౌగోళికంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఎలాంటి వివాదాలు ఉన్నా, భౌగోళిక పరిస్థితులు వేరు, వాణిజ్య పరిస్థితులు వేరు. ఓకేనా? ఇక్కడ అదే కనబడుతుంది. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరంలో చైనాతో వాణిజ్య గణాంకాలు కనుక మనము పరిశీలిస్తే చైనాకు భారత ఎగుమతులు 36.66% పెరిగి $19.47 బిలియన్ చేరినాయి. చైనా నుంచి దిగుమతులు 16% పెరిగి $131.63 బిలియన్కి చేరింది. దిగుమతులు ఎక్కువగా ఉండడం వల్ల వాణిజ్య లోటు అనేది విస్తరించింది. వాణిజ్య లోటు ఎలా సంభవిస్తుంది? ఇందాక చెప్పాను కదా, ఎగుమతులేమో తక్కువ, దిగుమతులు ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ట్రేడ్ డెఫిసిట్ కనబడుతుంది, వాణిజ్య లోటు. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల్లో ప్రతికూల వృద్ధి నమోదైన ప్రధాన దేశాలు ఏంటంటే నెదర్లాండ్స్, యూకే, సింగపూర్, బంగ్లాదేశ్, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా, మలేషియా. ఇక దిగుమతుల్లో సానుకూల వృద్ధి నమోదైన దేశాలు ఏవి అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, హాంకాంగ్ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్, స్విట్జర్లాండ్, సింగపూర్, జపాన్, సౌత్ కొరియా, జర్మనీ, థాయిలాండ్, మలేషియా. ఇక ఈ గణాంకాలు చైనాతో వాణిజ్య విస్తరణను సూచించినప్పటికీ దిగుమతులపై అధిక ఆధారపడడం మరియు వాణిజ్య లోటు పెరుగుదలపై ఆందోళన కూడా వెల్లడిస్తుంది. గుర్తుపెట్టుకోండి, అధికంగా మనం చైనాపై ఆధారపడుతున్నాము అని చెప్పడానికి కూడా ఒక పాయింట్గా ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే వాణిజ్య లోటు అనేది ఎక్కువగా కనబడుతుంది ఇక్కడ. రైట్. ఇక భారత్ చైనా వాణిజ్యం ఇలా ఉంటుంది. చైనా నుండి భారత్కి ప్రధానంగా ఏం దిగుమతులు అవుతాయి అంటే ఎలక్ట్రానిక్స్, యంత్రాలు, రసాయనాలు, ఔషధ ముడి పదార్థాలు, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అంటాం కదా ఫార్మా రంగంలో. ఇక భారత్ నుండి చైనాకు ప్రధాన ఎగుమతులు ఏముంటాయంటే ఇనుప ఖనిజం, పత్తి, పెట్రోలియం ఉత్పత్తులు, రసాయనాలు. ఇక వాణిజ్య లోటు అంటే ఏంటి? దిగుమతులు ఎగుమతుల కంటే అధికంగా ఉన్నప్పుడు ఏర్పడే పరిస్థితి. దీర్ఘకాలంలో విదేశీ మారక నిల్వలు మరియు దేశీయ పరిశ్రమలపై ప్రభావం పడతాయి. ఆటోమేటిక్గా చూడండి, ఎగుమతులు తగ్గి దిగుమతులు పెరుగుతున్నాయి అంటే ఫారెక్స్ కరిగిపోతూ ఉంటుంది, అయిపోతూ ఉంటాయి డబ్బులు. ఓకేనా? రైట్. ఇక డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్ వారు ఇటువంటి వాణిజ్య గణాంకాలను రిలీజ్ చేస్తారు. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది ఈ సంస్థ అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ అంతర్జాతీయ అంశాల్లో భాగంగా ఇండియా జర్మనీ లేదా భారత జర్మనీ రిలేషన్స్. సో భారత్ జర్మనీ మధ్య 75 వసంతాల దౌత్య సంబంధాలు. ఇందుకు స్మారకంగా ఒక లోగోని కూడా ఆవిష్కరించడం జరిగింది రీసెంట్గా. సో 75 years ఆఫ్ పార్ట్నర్షిప్, భాగస్వామ్యం, దౌత్య సంబంధము. ఓకేనా? రైట్. ఎగ్జామినేషన్లో అడగచ్చు. ఇక జర్మనీ, ఏదైనా ఒక దేశం గురించి చెప్తున్నప్పుడు ఆ దేశానికి సంబంధించిన లొకేషన్ చూపిస్తున్నాను మీకు వరల్డ్ మ్యాప్లో. సో జర్మనీ అనేది ఐరోపా ఖండంలోని, యూరోప్ కాంటినెంట్లోని ఒక దేశము. యూరోపియన్ యూనియన్లో సభ్య దేశము, నాటోలో సభ్య దేశము, G7లో సభ్య దేశము. ఓకేనా? ఇక జర్మనీకి సంబంధించి ఒక పాయింట్ చెప్పండి అంటే మనకు తెలుసు 2026 జనవరి
11th అరౌండ్ ఆ టైంలో మన భారతదేశానికి జర్మనీ ఛాన్సలర్ గారు పర్యటనకు వచ్చారు, అహ్మదాబాద్లో పర్యటించారు. ఆ సందర్భంగా ఇండియా జర్మనీ రిలేషన్స్ గురించి మనం చూసాము, ఫ్రెడరిక్ మెర్జ్ గారు. ఓకేనా. సో 2026 ఏప్రిల్ 14న భారత్ మరియు జర్మనీ దేశాలు తమ 75 ఏళ్ల దౌత్య సంబంధాలను గుర్తు చేసుకుంటూ స్మారక లోగోను అధికారికంగా ఆవిష్కరించినాయంట, అఫీషియల్ లోగో. ఈ కార్యక్రమం జర్మనీ రాజధాని బెర్లిన్లో జరిగిన భారత్ జర్మనీ ఫారెన్ ఆఫీస్ కన్సల్టేషన్స్ సందర్భంగా జరిగింది. ఈ సమావేశానికి భారత్ తరపున విక్రమ్ మిశ్రీ, తను సెక్రటరీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజలు. ప్రస్తుతం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకి కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారు? సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు, గుర్తుపెట్టుకోండి. ఓకే. జర్మనీ తరపుననేమో గేజా ఆండ్రియాస్ ఓన్ గేయర్ గారు హాజరయ్యారు. ఇక లోగో ఎంపిక విధానం. ఈ లోగోను మైగవ్ వేదికపై నిర్వహించిన సంయుక్త పోటీ ద్వారా ఎంపిక చేశారు. మైగవ్ పోర్టల్ గవర్నమెంట్ సంబంధించిన అఫీషియల్ పోర్టల్ అనొచ్చు. ఓకేనా. సో సమీక్ష రీసెంట్గా జరిగింది కదా ఇరు దేశాలకు సంబంధించి జర్మనీలో. అందులో చర్చించిన ప్రధాన అంశాలు ఏంటంటే వాణిజ్యం మరియు పెట్టుబడులు ఇరు దేశాలకు సంబంధించి, రక్షణ మరియు భద్రతా సహకారము, సాంకేతికత మరియు ఆవిష్కరణలు, హరిత మరియు స్థిరమైన అభివృద్ధి, మైగ్రేషన్ మరియు చలనశీలత అంటే మొబిలిటీ. ఓకేనా. రైట్. ఇక భారత్ జర్మనీ దౌత్య సంబంధాలు 1951లో ప్రారంభమైనాయి. ఈ ప్రస్తుతం వ్యూహాత్మక భాగస్వామ్యంగా కొనసాగుతున్నాయి. రైట్. సో ఎప్పుడు ప్రారంభమైనాయి? ఇక వ్యూహాత్మక భాగస్వామ్యం 2000 నుండి. రైట్, ఎనఫ్. సో జర్మనీకి సంబంధించి బేసిక్ పాయింట్స్. జర్మనీ క్యాపిటల్ వచ్చేసేసి బెర్లిన్. ఏదైనా ఒక దేశం గురించి చెప్తున్నప్పుడు ఆ దేశానికి సంబంధించిన కరెన్సీ ఏంటి, క్యాపిటల్ ఏంటి, అక్కడ అధికారంలో ఉన్నవారు ఎవరు, అధ్యక్షుడు ఎవరు, ప్రధాని ఎవరు, ఇవన్నీ కూడా చెప్తున్నాను. కరెన్సీ వచ్చేసి యూరో. దట్ మీన్స్ జర్మనీ అనేది యూరోజోన్లో సభ్య దేశము. యూరోజోన్లో ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? 21 సభ్య దేశం ఏది? బల్గేరియా. ఎప్పటి నుండి? జనవరి 1, 2026 నుంచి. గుర్తుపెట్టుకోండి ఇది. అదే యూరోపియన్ యూనియన్లో అయితే 27 సభ్య దేశాలు ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక జర్మనీలో ప్రెసిడెంట్గా ఎవరున్నారంటే ఫ్రాంక్ వాల్టర్ స్టైన్మేయర్ గారు. ఇక జర్మనీలో కీలక బాధ్యతలు నిర్వర్తించేది ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ గారు. తనే భారతదేశానికి వచ్చారు జనవరి 2026లో. సభ్యత్వం యూరోపియన్ యూనియన్లో సభ్యత్వము జర్మనీ, నాటో, G7. ఇక నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా ఇండియా ఆస్ట్రియా రిలేషన్స్. సో ఆస్ట్రియా దేశం నుంచి భారతదేశానికి పర్యటిస్తున్న వారెవరు, తన పేరేంటి, మరి ఈ పర్యటన సందర్భంగా ఏ ఒప్పందాలు జరిగినాయి? ఆస్ట్రియా. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆస్ట్రియా అనేది ఐరోపా ఖండంలోని ఒక దేశం. ఆస్ట్రియా ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ల్యాండ్ లాక్డ్ అంటే చుట్టూ భూపరిస్థితిలో ఉంటాయి, చుట్టూ కూడా దేశాలు ఉంటాయి, సముద్ర సరిహద్దు ఇలాంటివి ఉండవు అన్నట్టు. ఓకేనా. భారత్ ఆస్ట్రియా సంబంధాలు 2026లో కీలక ఒప్పందాలతో బలోపేతమైనవి. నిన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ గారితో భేటీ అయ్యారు ఆ దేశ అధినేత. సో 2026 ఏప్రిల్ 16న న్యూఢిల్లీలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆస్ట్రియా ఛాన్సలర్ క్రిస్టియన్ స్టోకర్తో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఎగ్జామినేషన్లు అడుగుతారు. 2026 ఏప్రిల్ నెలలో భారతదేశాన్ని పర్యటించిన దేశాధినేతలు, వివిధ దేశాధినేతలు ఎవరెవరు, ఇలాంటివి కూడా అడగవచ్చు. సో ఆస్ట్రియా ఛాన్సలర్ వచ్చారు. ఇది స్టోకర్ యొక్క భారతదేశానికి తొలి అధికారిక పర్యటన. ఈ స్టోకర్ అంటే ఆస్ట్రియా ఛాన్సలర్ భారతదేశానికి రావడము, భారతదేశంలో పర్యటించడం మొట్టమొదటిసారంట. ఓకేనా. దాదాపు 4 దశాబ్దాల తర్వాత జరిగిన ఉన్నత స్థాయి చర్చలకి ఇది సంకేతం. ఇండియా ఆస్ట్రియా రిలేషన్స్. ఈ సమావేశం భారత్ ఆస్ట్రియా మధ్య దౌత్య మరియు ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా ముఖ్యమైన అడుగుగా నిలిచింది. దౌత్య అంటే డిప్లొమసీ, ఆర్థిక అంటే ఫినాన్షియల్ రిలేషన్స్, వాణిజ్యం, ట్రేడ్, పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్, సాంకేతికత, టెక్నాలజీ, పునరుత్పాదక శక్తి, రెన్యూవబుల్ ఎనర్జీ మరియు సాంస్కృతిక మార్పిడి, కల్చరల్ ఎక్స్చేంజ్ రంగాల్లో సహకార విస్తరణపై విస్తృత చర్చలు జరిగినాయి ఈ రెండు దేశాల మధ్య వేటిపైన చర్చలు జరిగినాయి అని అడగొచ్చు. ఇక ఆస్ట్రియా సాంకేతిక నైపుణ్యాన్ని భారతదేశ అభివృద్ధి సామర్థ్యంతో కలపాలని రెండు దేశాలు నిర్ణయించినాయి. ఓకేనా. సెమీకండక్టర్స్, క్వాంటమ్ సాంకేతికత, బయోటెక్నాలజీ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలను ప్రాధాన్య రంగాలుగా గుర్తించారు ఇరు దేశాలు కూడా. ఇక ప్రపంచ సరఫరా గొలుసులను స్థిరపరిచేందుకు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
పలు అవగాహన ఒప్పందాలు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేయబడ్డాయి. ఇంకా చూస్తే భారతదేశానికి సంబంధించి ఇటీవల తరచూ ఐఐటీస్ గురించి మనం చూస్తున్నాం. సో ఐఐటీస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ మరియు మాంటన్ యూనివర్సిటీ, ఇది ఆస్ట్రేలియాకి సంబంధించిన యూనివర్సిటీ మధ్య విద్య మరియు పరిశోధన సహకారానికి ఒప్పందం జరిగింది. ఐఐటి ఢిల్లీ మరియు మాంటన్ యూనివర్సిటీ. మాంటన్ యూనివర్సిటీ ఇక్కడ ఆస్ట్రియాది. ప్రజల మధ్య పరస్పర సంబంధాలను పెంపొందించేందుకు నర్సింగ్ రంగంలో అవకాశాలు విస్తరిస్తారంట ఇరు దేశాల్లో. సో యువత మార్పిడి కోసం భారత్ ఆస్ట్రియా వర్కింగ్ హాలిడే కార్యక్రమం, ఇండియా ఆస్ట్రియా వర్కింగ్ హాలిడే ప్రోగ్రామ్ని ప్రకటించారు ఇరు దేశాలు. యుక్రెయిన్ సంక్షోభం మరియు పశ్చిమాసియా పరిస్థితులపై కూడా ఇరు దేశాధినేతలు చర్చలు చేశారు. సైనిక ఘర్షణల ద్వారా శాశ్వత పరిష్కారాలు సాధ్యం కాదని, శాంతియుత చర్చల ద్వారానే పరిష్కారాలు సాధ్యమని ఇరు దేశాలు కూడా పునరుద్ఘాటించినాయి. ఉగ్రవాద వ్యతిరేక సహకారము, గ్లోబల్ సంస్థల సంస్కరణ మరియు ప్రపంచ స్థిరత్వంపై కట్టుబాటును వ్యక్తం చేశారు ఇరు దేశాధినేతలు. రైట్. ఇక ఆస్ట్రియా న్యూస్లో ఉంది కాబట్టి ఆ దేశ కరెన్సీ ఏంటి, క్యాపిటల్ ఏంటి చూడాలి. ఆస్ట్రియా క్యాపిటల్ వచ్చేసేసి వియన్నా. ఆ వియన్నా కేంద్రంగా చాలా అంతర్జాతీయ సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్స్ అని చెప్పేసి UNODC, మీరు సోషాలజీలో నేర్చుకుని ఉంటారు. ఆ సంస్థ ప్రధాన కేంద్రము వియన్నాలోనే ఉంటుంది. అలా ఇక కరెన్సీ వచ్చేసి యూరో, అంటే యూరోజోన్లో ఒక సభ్య దేశము ఆస్ట్రియా. ఛాన్సలర్ క్రిస్టియన్ స్టాకర్ ప్రస్తుతము. అక్కడ రాజకీయ వ్యవస్థ ఎలా ఉంటుందంటే పార్లమెంటరీ గణతంత్ర దేశము. రైట్. యూరోపియన్ యూనియన్లో సభ్యత్వ దేశం ఇది, యూరోజోన్లో సభ్యత్వ దేశము మరియు ఐక్యరాజ్య సమితి. ఇక నెక్స్ట్ కొన్ని సదస్సులు సమావేశాలపైన పోటీ పరీక్షల్లో క్వశ్చన్స్ వస్తున్నాయి, అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న సదస్సులు. ఇక ఈ విషయానికి వస్తే 2026 సంవత్సరం జనవరి 1వ తేదీన భారత్ బ్రిక్స్ కూటమికి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించింది. బ్రిక్స్ కూటమికి అధ్యక్ష బాధ్యతలు బ్రెజిల్ దేశం నుండి మనం స్వీకరించినాము. ఇక ఈ సంవత్సరం బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు మన భారతదేశంలో జరగబోతుంది. దానికి సంబంధించి అఫీషియల్ లోగోని లాంచ్ చేసుకున్నాం, జనవరిలోనే అఫీషియల్ థీమ్ ఇచ్చాము. అలా బ్రిక్స్కి సంబంధించి మెంబర్ కంట్రీకి సంబంధించిన సమావేశాలు రెగ్యులర్గా వార్తలకు వస్తున్నాయి. అందులో మొట్టమొదటిసారి బ్రిక్స్ హెల్త్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ అనేది 15th ఏప్రిల్ 2026 రోజున మన దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగింది. ఓకేనా. దీనికి సంబంధించి థీమ్ ఆటోమేటిక్గా బ్రిక్స్కి సంబంధించిందే. సో ప్రస్తుతం బ్రిక్స్ 2026 భారత్ ఇచ్చిన థీమ్ ఏంటి అంటే భారత్ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును నిర్వహించబోతుంది కదా భారత ఆతిథ్యంలో. దాని యొక్క అఫీషియల్ థీమ్ ఏంటి? బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనే థీమ్ని స్వీకరించింది భారత్. ఓకేనా. ఈ సమావేశంలో బ్రిక్స్ మెంబర్ కంట్రీస్, బ్రిక్స్లో మొత్తం 11 సభ్య దేశాలు ఉంటాయి కదా, అందులో దాదాపు 9 సభ్య దేశాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. ఇరాన్, సౌదీ అరేబియాని మినహాయిస్తే అన్నీ. ఏమేమి దేశాలు? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో ఈ సమావేశం జరిగింది. సో ఎనఫ్. ఓకేనా. ఈ సమావేశం ప్రజారోగ్య వ్యవస్థల బలోపేతంపై, ముఖ్యంగా సంక్రమణ మరియు అసంక్రమణ వ్యాధుల నియంత్రణపై దృష్టి సారించింది. ఆరోగ్య వ్యవస్థల ప్రతిఘటన సామర్థ్యం, సిద్ధత మరియు స్థిరమైన ఆరోగ్య సేవల అందజేతపై చర్చలు జరిగినాయి. భారత్ ప్రతిపాదించిన ప్రాధాన్యతలు ఏంటంటే ఆరోగ్యకర జీవనశైలుల ప్రోత్సాహం, మానసిక ఆరోగ్యం మరియు సౌఖ్యం బలోపేతము. రైట్. ఎనఫ్. సో బ్రిక్స్కి సంబంధించి స్థాపన సంవత్సరం 2009, ఫౌండింగ్ మెంబర్స్ ఏంటి, విస్తరిత దేశాలు ఏంటి, లక్ష్యం ఏంటి. ఎనఫ్. ఓకేనా. ఇక బ్రిక్స్కి సంబంధించి అఫీషియల్ ఒక బ్యాంక్ ఉంటుంది, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. అదేమో 2014 సంవత్సరంలో స్థాపన, షాంఘై చైనా కేంద్రంగా పనిచేస్తుంది. ఎనఫ్. ఇక బ్రిక్స్కి సంబంధించి ఈ సంవత్సరం పొడవునా మనం చాలాసార్లు డిస్కస్ చేస్తున్నాం. ఇప్పటికే బ్రిక్స్కి సంబంధించి దాదాపు ఈ ఇయర్లోనే ఒక 10 సార్లు డిస్కస్ చేసి ఉంటాం. మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఇక నెక్స్ట్ మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్లో డిస్కస్ చేస్తున్నాము. ఇక్కడ ఒక సూపర్లేటివ్ టాపిక్. భారతదేశంలోని తొలి సెమీకండక్టర్ ప్రత్యేక ఆర్థిక మండలానికి, అంటే సెమీకండక్టర్ సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్కి అనుమతి అనేది రావడం జరిగింది. ఎక్కడ? గుజరాత్ రాష్ట్రంలోని ధోలేరాలో ఏర్పాటు అవబోతోంది. మరి ఏ సంస్థ ఏర్పాటు చేయనుంది? సరిపోతుంది. ఒకప్పుడు సెమీకండక్టర్స్ అంటేనే మనకు మోనోపోలీ ఒక దేశం గుర్తొచ్చేది. ఏంటి ఆ దేశము?
తైవాన్. ప్రస్తుతం మన భారతదేశంలో సెమీకండక్టర్ మిషన్ ప్రోత్సాహంతో చిప్ల తయారీ, స్వదేశీ పరిజ్ఞానంతో చిప్ల తయారీ ఇటువంటివి చూస్తున్నాం. సెమీకండక్టర్ మిషన్ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలవుతోంది? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి ఏ సంస్థ ఈ అనుమతిని పొందింది ఈ సెజ్ ఏర్పాటుకి? భారత ప్రభుత్వం దేశంలోనే తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రం కోసం ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్కి అనుమతినిచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఎక్కడ? గుజరాత్ రాష్ట్రం ధోలేరా ప్రాంతంలో. ఎవరు ఆ అనుమతిని పొందడం జరిగింది అంటే టాటా సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకేనా? ఈ ప్రాజెక్ట్ కోసం గుజరాత్ రాష్ట్రం ధోలేరా ప్రాంతంలో సుమారు 91,000 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టబోతున్నారంట ఈ సంస్థ. ఈ కార్యక్రమం ద్వారా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సెమీకండక్టర్లపై భారతదేశపు ఆధారాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకప్పుడు సెమీకండక్టర్ చిప్స్ అంటేనే మనము దిగుమతి చేసుకునే వాళ్ళము. ఇప్పుడు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తున్నాం. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంట్రీగా కూడా మనం మారుతున్నాము. ప్రపంచ ఎలక్ట్రానిక్స్ సరఫరా గొలుసులో భారతదేశ స్థాయిని బలోపేతం చేయడం ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఓకేనా? రైట్. ఈ తయారీ కేంద్రం ధోలేరాలో 66.16 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబోతున్నారు. ఓకేనా? భారత ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో అత్యంత భారీ పెట్టుబడుల్లో ఒకటిగా భావించబడుతుంది. ఓకేనా? రైట్. ఈ ప్రత్యేక ఆర్థిక మండలిని, స్పెషల్ ఎకనామిక్ జోన్ని ఎవరు ప్రకటించారు? వాణిజ్య శాఖ వారు. డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో పనిచేస్తుంది. రైట్. సో స్పెషల్ ఎకనామిక్ జోన్ యాక్ట్ 2005. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనేవి ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తాయంటే వాణిజ్య మరియు పరిశ్రమ మంత్రిత్వ శాఖ. అదే సెమీకండక్టర్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకేనా? రైట్. భారతదేశంలో ఇండియా సెమీకండక్టర్ మిషన్ ఏ సంవత్సరం ప్రారంభం? 2021. ఓకేనా? మంత్రిత్వ శాఖ గుర్తుంచుకోండి. ఎనఫ్. ఇక గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి బేసిక్ పాయింట్స్. గుజరాత్ రాష్ట్ర రాజధాని గాంధీనగర్. ముఖ్యమంత్రిగా అక్కడ బీజేపీకి సంబంధించి భూపేంద్రభాయ్ పటేల్ గారు ఉన్నారు. గవర్నర్గా ఆచార్య దేవవ్రత్ గారు. సో గుజరాత్ రాష్ట్రం 1960లో ఏర్పాటైంది బాంబే స్టేట్ నుంచి రీఆర్గనైజేషన్ చేయడం ద్వారా. ఇక నెక్స్ట్ రాష్ట్రీయ అంశాలు. అభ్యర్థులకు ప్రతిసారి చెప్తున్నాను, ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి. ఏపీ మరియు తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసము మీకు రీజనల్ ఇష్యూస్ మొత్తం కవర్ చేస్తున్నాను. మరొకసారి చెప్తున్నాను, మన కరెంట్ అఫైర్స్ అనేది మీకు జాతీయ స్థాయిలో ఏ పోటీ పరీక్ష అయినా, రాష్ట్ర స్థాయిలో ఏ పోటీ పరీక్ష అయినా కూడా యూస్ఫుల్గా ఉంటుంది 100%. ఓకేనా? ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇక రానున్న రోజుల్లో పంచాయత్ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా, దాన్ని దృష్టిలో ఉంచుకొని రీసెంట్గా ఓటర్ల జాబితా అనేది న్యూస్లో వచ్చింది. సో ఇంతకంటే ముందు సబ్జెక్ట్ నేర్చుకోవాలి కదా. పంచాయతీరాజ్, పంచాయతీ అనగానే కొన్ని ఆర్టికల్స్ కానివ్వండి, అమెండ్మెంట్స్ కానీ గుర్తుకు రావాలి. మీరు పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డైరెక్ట్ టు ప్రిన్సిపల్స్లో ఆర్టికల్ 40ని లింక్ చేసుకోవచ్చు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1992 అమల్లోకి వచ్చింది 1993 ఏప్రిల్ 24th. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ని జోడించింది. 11వ షెడ్యూల్ని జోడించింది. 11th షెడ్యూల్. 11th షెడ్యూల్లో 29 అధికారాలు ఉంటాయి పంచాయతీరాజ్కి సంబంధించి. ఇక పంచాయతీరాజ్ గురించి రాజ్యాంగంలోని ఏ భాగం డీల్ చేస్తుంది అంటే పార్ట్ 9 ఆర్టికల్ 243A నుండి O వరకు. ఇందులో ఆర్టికల్ 243K రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి చెప్తుంది. రాజ్యాంగబద్ధంగా వారే రాష్ట్రంలో పంచాయతీ ఎలక్షన్స్ నిర్వహిస్తారు. సో దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రచురణ కార్యక్రమం అనేది ప్రారంభమైంది. అందుకు సంబంధించి మరి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటు హక్కును వినియోగించుకోబోయేవారు ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో అంటే 2.89 కోట్ల ఓటర్లు. ఓటు హక్కు రాజ్యాంగ హక్కు ఆర్టికల్ 326. సో ఇక్కడ చూస్తే మరి ఏ జిల్లాలో అత్యధికంగా పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కును కలిగి ఉన్న ఓటర్స్ ఉన్నారని అడుగుతారు. శ్రీకాకుళం. సో రాబోయే పంచాయతీ ఎన్నికల ముందస్తు ఏర్పాట్లలో భాగంగా 13,329 గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితాలు ప్రచురించబడ్డాయి. మొత్తం నమోదైన ఓటర్ల సంఖ్య ఎంత అంటే
2,89,07,633 ఓటర్లు వాళ్ళు. అందులో పురుషులు వచ్చేసి 1,42,29,674 మంది. మహిళలు వచ్చేసి 1,46,76,527 మంది. ఇక జిల్లాల వారీగా వివరాలను చూస్తే శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 16,22,067 మంది ఓటర్లు ఉన్నారంట, పురుషులు మహిళలు కలిపి. ఇక విశాఖపట్నం జిల్లాలో అత్యల్పంగా 1,62,407 మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పం ఏంటి, అత్యధికం ఏంటో చూడండి, నంబర్ కూడా చూడండి. ఇక జిల్లా వారి తుది జాబితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ఖరారు చేయాల్సి ఉందంట. ఎన్నికల నిర్వహణ కోసం పంచాయతీ వారీగా ఓటర్ల జాబితాలు ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీరాజ్ శాఖను ఆదేశించింది. ప్రస్తుతం రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖకి కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఓకేనా, రైట్, ఎనఫ్. అడగవచ్చు, రాజ్యాంగ ఆధారం ఆర్టికల్ 243K ఎన్నికల సంఘం రాష్ట్రానికి సంబంధించి, రైట్. ఇక నెక్స్ట్, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల గురించి కానివ్వండి, రాష్ట్ర పథకాల గురించి కానీ, పాలసీస్ గురించి కానివ్వండి, పండుగలు జాతరల గురించి కానివ్వండి, వ్యక్తుల గురించి కానీ పోటీ ప్రశ్నలు అడుగుతారు. ఇక రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి. సో అనకాపల్లిలో 8,175 కోట్ల లిథియం అయాన్ బ్యాటరీ పరిశ్రమ అనేది ఏర్పాటు అవ్వబోతోంది. ఎక్కడ? ఆ ప్రాంతం గుర్తుంచుకోండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 8,175 కోట్ల రూపాయల పెట్టుబడితో లిథియం అయాన్ బ్యాటరీ తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఈరోజు మీరు ఈనాడు న్యూస్ పేపర్లో చూడొచ్చు ఈ 2 టాపిక్స్ కూడా. ఈ ప్రాజెక్ట్ను వారీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అమలు చేయనుంది. గుర్తుపెట్టుకోండి, సంస్థ వీరు పెట్టుబడి పెట్టబోతున్నారు ఇంత మొత్తంలో. ఎక్కడ? అనకాపల్లిలోని రాంబెల్లో. ఎందుకోసము? సో లిథియం అయాన్ బ్యాటరీ. లిథియం అయాన్ బ్యాటరీ అంటే యూసేజ్ ఏంటి? కామన్గా మనకి ఎలక్ట్రిక్ పరికరాలు ఉపయోగపడుతుంది. ఈవెన్ వాచ్ల్లో కానివ్వండి, ఎలక్ట్రిక్ వెహికల్స్లో కానివ్వండి, అలాగా. ఓకేనా. ఈ పరిశ్రమ కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు 300 ఎకరాల భూమిని ఇప్పటికే కేటాయించింది. ఈ యూనిట్లో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంలో వినియోగించే లిథియం అయాన్ బ్యాటరీలను తయారు చేస్తారు. ఓకేనా. సో ఈ ప్లాంట్కి 16 గిగావాట్ అవర్ ఉత్పత్తి సామర్థ్యం అనేది ఉంటుందంట. ఓకేనా. 3,000 మందికి ఉపాధి అవకాశాన్ని కూడా కల్పించబోతున్నారు. ప్రాజెక్టు మొదటి దశను 2027 జూలై నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రైట్. సో లిథియం అయాన్ బ్యాటరీస్ విద్యుత్ వాహనాలు, పునరుత్పాదక శక్తి నిల్వ, వినియోగదారు ఎలక్ట్రానిక్స్ మరియు గ్రిడ్ నిల్వ వ్యవస్థల్లో విస్తృత వినియోగం కోసము. రైట్, అడగవచ్చు. ఓకే. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? ప్రహ్లాద్ జోషి గారు. ఓకేనా. సో భారత్ 2030 నాటికి 500 గిగావాట్ నాన్ ఫాజిల్ ఇంధన సామర్థ్యం సాధించాలని ఇప్పటికే లక్ష్యంగా పెట్టుకుంది. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఒక వ్యక్తి కైలాస్ సత్యార్థి గారు. లాస్ట్ 1 మంత్లోనే తను రాసిన ఒక పుస్తక ఆవిష్కరణ గురించి మనం చూసాము. కరుణ, ద పవర్ ఆఫ్ కంపాషన్ పుస్తక రచయిత ఎవరు అని రీసెంట్గా న్యూస్లో ఉంది. బుక్స్ అండ్ ఆథర్స్ గురించి మనం రెగ్యులర్గా డిస్కస్ చేస్తున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక కైలాస్ సత్యార్థి గారి గురించి కొత్తగా మనం చెప్పేది ఏమీ లేదు, అందరికీ తెలుసు. 2014 సంవత్సరంలో నోబెల్ శాంతి పురస్కార గ్రహీత. కైలాస్ సత్యార్థి అనే పేరు చెప్పగానే మనకి ఏం గుర్తొస్తుంది? భారతదేశంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసము, బాలల హక్కుల పరిరక్షణ కోసం తను చేస్తున్న ఉద్యమాలు, బచ్పన్ బచావో ఆందోళన, ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా. మరి అలాంటి కైలాస సత్యార్థి గారు ఏ రాష్ట్రం? మధ్యప్రదేశ్ కదా. సో కైలాస్ సత్యార్థి గారికి ఈ సంవత్సరానికి గాను ఒక ప్రతిష్టాత్మక పురస్కారం. ఏం పురస్కారం అంటే లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారం వరించనుంది. ఈ నెలలో పురస్కార ప్రదానం కూడా జరగబోతుంది. ఈ లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని 2022 సంవత్సరంలో ప్రారంభించారు. మొట్టమొదటి పురస్కార గ్రహీత ఎవరు? భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. సో ఎగ్జామినేషన్లో కొన్ని పాయింట్స్ అడుగుతారు. ఏదైనా ఒక పురస్కారం గురించి చూస్తున్నప్పుడు ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అంటే ఎప్పుడు ప్రారంభమైంది, ప్రత్యేకతలు ఏంటి, ఇటువంటివి. ఇక లతా మంగేష్కర్ గారి పేరు మన అందరికీ తెలుసు. సో ఒక గొప్ప గాయని. ఓకేనా, రైట్. సో నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మరియు బాల హక్కుల ఉద్యమకారుడు కైలాస్ సత్యార్థి గారికి లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారం ఈ సంవత్సరానికి గాను వరించింది. ప్రధానోత్సవం ఈ నెలలోనే జరగబోతోంది. ఓకేనా, రైట్.
ఏప్రిల్ 24న ఓకేనా పురస్కార ప్రదానోత్సవం. ఇక ఈ పురస్కారాన్ని 2022లో ప్రారంభించారు. మొదటి గ్రహీత భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఈ అవార్డు సామాజిక సేవ, ప్రజా జీవితం, కళలు మరియు జాతీయ నిర్మాణంలో విశేష కృషిని గౌరవిస్తుంది. ఆయా రంగాల్లో విశేష కృషి చేస్తున్న వ్యక్తులను గుర్తించి సత్కారం చేస్తారు. ఓకేనా. కైలాస్ సత్యార్థి గారు 1954 జనవరి 11న జన్మించారు. విదిశా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. అప్పట్లో ఒక పోటీ పరీక్షలు అడిగారు, అంటే 10 years బ్యాక్ కైలాస్ సత్యార్థి గారికి నోబెల్ శాంతి పురస్కారం వచ్చి 10 yearsకి ఎక్కువైంది, 12 సంవత్సరాలు అయింది. అప్పుడు పురస్కారం వచ్చినప్పుడు అడిగారు కైలాస్ సత్యార్థి గారు ఏ రాష్ట్రం చెందినవారని. ఓకేనా. సో అతనికి సంబంధించిన ఒక సంస్థ 1980లో బచ్పన్ బచావో ఆందోళన్ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం తను చేసిన కార్యక్రమాలు. రైట్, ఎనఫ్. ఇక లతా మంగేష్కర్ గారు భారతీయ సంగీత రంగంలో ప్రముఖ గాయని, భారతరత్న పురస్కార గ్రహీత 2001 సంవత్సరంలో. ఇక ఈరోజు ప్రశ్న, 9వ ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ ఆతిథ్య దేశం ఏది? ఎవరు నిర్వహించారు ఈ సదస్సుని? ఈ సదస్సు థీమ్ ఏంటి? ఈ సదస్సు మొట్టమొదటిసారి ఏ సంవత్సరంలో జరిగింది? ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. ఓకేనా. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అండ్ IMF అంచనాలు 2025 ప్రపంచ జీడిపి ర్యాంకింగ్స్లో భారత్ 6వ స్థానంలో ఉందంట. 2025-26లో భారత్కి రికార్డు స్థాయి $860 బిలియన్ ఎగుమతులు. సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్కు చైనా అగ్ర వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. గణాంకాలు గుర్తుపెట్టుకోండి. భారత్ జర్మనీ 75 ఏళ్ల దౌత్య సంబంధాలకు స్మారక లోగో ఆవిష్కరణ. భారత్ ఆస్ట్రియా సంబంధాలు 2026లో కీలక ఒప్పందాలతో బలోపేతము. న్యూఢిల్లీలో 2026 తొలి బ్రిక్స్ ఆరోగ్య కార్యబృంద సమావేశం, ఫస్ట్ బ్రిక్స్ హెల్త్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ జరిగింది. అండ్ ధోలేరాలో భారతదేశపు తొలి సెమీకండక్టర్ ప్రత్యేక ఆర్థిక మండలానికి అనుమతి ఏ సంస్థకు దక్కింది? టెలికాం వనరుల దుర్వినియోగం ద్వారా ఆర్థిక మోసాలను అరికట్టేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ మరియు సెబీ అవగాహన ఒప్పందము. జపాన్లో సకురజిమా అగ్నిపర్వతం విస్ఫోటనం. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన హాఫ్నియం ఆధారిత మెమరీ స్టార్. టెహ్రీ లేక్ రీసెంట్గా న్యూస్లో ఉంది. సీ ప్లేన్ ప్రయోగాలతో ప్రాంతీయ అనుసంధానంలో కొత్త మైలురాయి. అండ్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏపీకి సంబంధించి ఓటర్ల జాబితా ప్రచురణకు సంబంధించి అత్యధికంగా గ్రామీణ ఓటర్లు లేదా పంచాయత్ రాజ్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునే వారి సంఖ్య అత్యధికంగా ఎక్కడుంది? శ్రీకాకుళం. అత్యల్పంగా విశాఖపట్నం. ఇక అనకాపల్లిలో 8,175 కోట్ల రూపాయలతో లిథియం అయన్ బ్యాటరీ పరిశ్రమ. లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు 2026 పురస్కార గ్రహీతగా కైలాస్ సత్యార్థి గారిని ఎంపిక చేయడం జరిగింది. ఫిడే మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్ 2026 విజేత ఆర్ వైశాలి. సో ఈరోజు ప్రశ్న, 9వ ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ ఆతిథ్య దేశం ఏది? ఎవరు నిర్వహించారు? ఈ సదస్సు థీమ్ ఏంటి? ఈ సదస్సు మొదటిసారి ఏ సంవత్సరంలో జరిగింది? ఓకేనా. సో అభ్యర్థులు ప్రతిరోజు కూడా మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి. ఎక్స్ప్లెనేషన్ చూసిన తర్వాత మన CA 360 కోర్సులో నేను అప్లోడ్ చేస్తున్న PDF తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఇస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఇస్తున్నాను. తప్పనిసరిగా చదవండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాం. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.